నా పేరు నవీనాచారి. నిన్న తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించబడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోదరులు కుడిదిలో పడ్డ ఎలకల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మీరు వదిలేసుకున్న తెలంగాణ వాదాన్ని మేము భుజానికి ఎత్తుకొని మోస్తున్నాం. ఏ తెలంగాణ ప్రజలైతే మీ మీద ఒక ఆశయ భారాన్ని పెట్టిండో, తమ ఆకాంక్షల్ని మీకు ఇచ్చి మీకు ప్రాణం పోసిండో, అది వదిలిపెట్టి మీరు దేశ సంచారం చేస్తుంటే ఈ తెలంగాణను పట్టుకొని ముందుకు నడవడానికి కవితక్క గారు సిద్ధమైనరు. గతంలో మీరే చెప్పిండ్రు ఇంటి పార్టీ కావాలి, ఇంటి పార్టీ కావాలని. ఇప్పుడు ఇంటి పార్టీ వచ్చింది, సంతోషించండి. భారత రాష్ట్ర సమితిగా మీరు మారిన తర్వాత తెలంగాణ వాదాన్ని పుణికిపుచ్చుకొని పేరులో తెలంగాణ కలిగినటువంటి ఒక పార్టీగా కవితక్క గారు ముందుకు కదులుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు మీ మీద ఉంచినటువంటి బాధ్యతను మీరు వదిలిపెట్టినా కూడా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన బిడ్డగా కవితక్క గారు దాన్ని తీసుకొని ముందుకు పోతున్న సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులు తమ భవిష్యత్తు గురించి అడిగితే ఇంకెక్కడి తెలంగాణ వారమయ్యా, ఇంకెక్కడి ఉద్యమమయ్యా అన్న తెలంగాణ మీరు సభలు పెడితే, టీఆర్ఎస్ పార్టీగా మీరు ఉన్నప్పుడు మీరు సభలు పెడితే మీ సభలకు మందిని తీసుకొచ్చినందుకు కడియం శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీ లోపల ఒక కార్యకర్త తండ్రిని కొట్టి చంపితే ఆ రోజు మీరు నిరసనలు చేసి అధికారం వచ్చిన తర్వాత అదే కడియం శ్రీహరి గారిని తెచ్చి మీ పార్టీలో చేర్చుకొని ఉప ముఖ్యమంత్రి చేశారు. కొద్దిగా సిగ్గుపడండి కొంచెం. మొత్తం తెలంగాణ వాదుల మీద లాఠీ ఎత్తిన ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వం లోపల మంత్రి పదవులు వచ్చినాయి. కొంచెం సిగ్గుపడండి, కొంచెం సిగ్గు తెచ్చుకోండి. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నాను, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పార్టీ మీద మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ అంతకన్నా పెద్దలు కదా తెలంగాణ వాదం, అంతకన్నా పెద్దలు కదా తెలంగాణ తల్లి. ఆ తల్లి ప్రయోజనాల కోసం పనిచేయనప్పుడు పార్టీలతో ఇంకా పనేమున్నది? తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే ఉద్యమాన్ని ఉరుతొలగించి గ్రామ గ్రామాన చైతన్యాన్ని వెల్లివిడిసేలా చేసిందో, ఆ జయ జయ హే తెలంగాణను ఒక రాష్ట్ర గీతంగా ప్రకటించుకోవాలని అసమర్థత మీది కాదా? ప్రకటిస్తే మీరే అందశ్రీ గారు బతుకున్నప్పుడే చేసి ఉంటే ఇవాళ మీరు చరిత్రలో నిలిచిపోదురు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంగా 10 సంవత్సరాలు ప్రజలందరూ మీకు అధికారం కట్టబెట్టిరు కదా. ఎక్కడ తెలంగాణ తల్లిని పెట్టిరు మీరు? మొత్తం హైదరాబాద్ నగరం లోపల తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకులు ఉండగా ఉద్యమాలు చేసి వీరోచితంగా నా తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది అమరుల ఆశయ సాధనలో ముందుకు పోతున్న వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాలు వాడనా పెట్టింది. వాళ్ళ హైదరాబాద్ లో కూడా మొత్తం రాష్ట్రమంతా పెట్టారు. హైదరాబాద్ లో కూడా వందల సంఖ్యలో ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహాలు. మీరు బస్సుల్లో పోతా ఉంటే కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎక్కడ పెట్టింది? అక్కడెక్కడ అమరవీరుల దీపం పెట్టిన దగ్గర, జ్యోతి పెట్టిన దగ్గర ఒకటి లోపల గేట్ల మధ్యలో పెట్టినామని ఒకటి చెప్తారు. అధికారికంగా బయట ఎందుకు పెట్టలేదు? మీరు చాలా విగ్రహాలు పెట్టారు కదా మీ ప్రభుత్వం వచ్చినాక కూడా. హైకోర్టు ఆధార మార్గదర్శకాలు అవి ఇవి అంటారు. మరి మీరు పెట్టారు కదా, చాలా విగ్రహాలు పెట్టారు కదా. తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టలేదు? తెలంగాణ వాదాన్ని చంపుకున్నది ఎవరు? కాపాడుతున్నది ఎవరి బాధ? ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఎక్కడ పెట్టారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అధికారం రాజ్యం వెళ్ళారు కదా. తెలంగాణ జాతిపిత జయశంకర్ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు మీరు? మేము తెలంగాణ జాగృతి నుంచి మేము అన్ని రకాల ప్రపోజల్స్, దాని మొత్తం మోడల్ కూడా తయారు చేసుకొని ఇప్పుడు ఏదైతే తెలంగాణ అక్కడ ట్యాంక్ బండ్ పైన మన వివేకానందుడి విగ్రహం ఉంది కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకటి ఆ తోపు కూడా ఉంటుంది. మన చైనా వార్, పాకిస్తాన్ వార్లో వాడినటువంటి ఒక యుద్ధ ట్యాంకర్ను కూడా అక్కడ పెట్టిన ప్రదేశం ఏదైతే ఉన్నదో దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లోపల పెట్టమని చెప్పి కొద్దిగా జూమ్ చేసుకోండి బ్రదర్ అన్నది. మేము ఈ మోడల్ను చేసి ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఇచ్చినాము, ఖర్చు కూడా మేము పెట్టుకుంటాం జాగృతి నుంచి అని చెప్పినాము. ఇది చూడండి అన్న, ఇది చూడండి, ఇది మోడల్. ఇది మేము చేసి ఇచ్చినాము. అక్కడ ఏదైతే గుంతలాగా ఉందో ఒక ర్యాంప్ వేసి పిల్లర్స్ వేసి కట్టండి, ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పి ఆ పేపర్లు పట్టుకొని వారం రోజులు తిరిగినాము. ప్రభుత్వం ఒప్పుకున్నట్టే ఉంటుంది. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పండి అంటే చివరికి ఆ పనే చేయలేదు. మేము పెడతామన్నా కూడా పెట్టనివ్వలేదు, ప్రభుత్వం పెట్టలేదు, మమ్మల్ని పెట్టనివ్వలేదు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం అంటే ఏం భయం? ఆయనకి ఏమైనా రాజకీయంగా వారసులు ఉన్నారా, కొడుకులు ఉన్నారా, మీకు ఏమైనా పోటీ అవుతారా? ఏం భయం? తెలంగాణ వాదాన్ని చంపుకున్నది ఎవరు? ఇవాళ భుజానికి ఎత్తుకొని మోస్తున్నది ఎవరు? చూడండి,
అక్కడ నుంచి ఒక ర్యాంప్ వేసి అక్కడ గుంతలాగా ఉన్న దగ్గరికి పిల్లర్స్ వేసి దానికి ర్యాంప్ వేసి దాని మీద జయశంకర్ గారి విగ్రహం పెట్టాలని మేము సూచించున్నాం కవితక్క గారి ఆధ్వర్యం లోపల. మేము తెలంగాణ జాగృతి నుంచి లెటర్లు పట్టుకొని తిరిగినాం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. దానికి సంబంధించినటువంటి లెటర్. అట్లాంటిది ఇవాళ తెలంగాణ వాదం మాది మీది డూప్లికేట్ అయితే కావచ్చు బాబా, మేము ఒరిజినల్గా మేము ఆశయాన్ని తీసుకొని మేము ముందుకు పోతా ఉన్నాం, మీరు వదిలేసుకున్నారు. మేము తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ వాదాన్ని, మీరు వదిలేసుకున్నారు. అది కదా మీరు సిగ్గుపడాల్సిన విషయం. అది వదిలిపెట్టి మేము పెట్టిందే మీరు పెట్టిరు, మేము పెట్టిందే మీరు పెట్టింది మీరెందుకు ఉంచుకోలేదు? మీరు పెట్టింది మేము పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చిండ్రు? 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని వందలాది మంది 69 ఇంకా సాయుధ పోరాటం నుంచి కూడా ఈ నేల అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నది కదా, వేల సంవత్సరాల పోరాటం కదా ఈ తెలంగాణ గడ్డది. అది వదిలిపెట్టి మీరు దేశ దిమ్మరలో తిరిగి ఇవాళ తెలంగాణ వాదం మాది అంటారేంది? సిగ్గుపడదా? లోకం నవ్వదా మిమ్మల్ని? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు జయశంకర్ గారిని తీసుకొని కూరరాజన్న గారు జైల్లో ఉండే ఆ రోజు వాళ్ళని పోయి కలిసిండ్రు మీరు. కేసీఆర్ గారు జయశంకర్ గారు వెళ్ళి కూరరాజన్న గారిని కలిసిరు. మాది నక్సలైట్ల విధానానికి, వారి ఆర్థిక ఆలోచన విధానానికి, వారి అడ్మినిస్ట్రేషన్ విధానానికి మేము అనుకూలమని సంకేతాలు సమాజానికి పంపాల్సిన ఉద్దేశాన్ని తీసుకొని ఆ రోజు మీరు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. జయశంకర్ గారు ఈ మాట చెప్పుకున్నారు. తర్వాత ఏం చేశారు? మీ గవర్నమెంట్ రంగంలో చిన్న చిన్న పిల్లల్ని ఎన్కౌంటర్ చేయలేదా? తెలంగాణ ఉద్యమంలో ఉన్న పిల్లలు, తెలంగాణ ఐటీ ఫోరం అనే దాంట్లో పనిచేసిన పిల్లల్ని మీరు తీసుకెళ్ళి ఎన్కౌంటర్లు చేయలేదా? చిన్న పిల్లలయ్యా వాళ్ళు, కనీసం 25 సంవత్సరాలు కూడా లేవు వాళ్ళను. తెలంగాణ వాద ఏముంది? బెదిరించి పంపిస్తే సరిపోదా? చంపాలా? మన బిడ్డలు కదా, మనతో పాటు ఉద్యమంలో కలిసి నడిచిన బిడ్డలు కదా, కావచ్చు ఇంకో సిద్ధాంతాన్ని వారు ఎంచుకోవచ్చు. వాళ్ళ వయసు ఎంత? అవసరం ఉందా? అది తెలంగాణ తెచ్చుకున్న మొదటి 2 సంవత్సరాల లోపల జరిగిన దుర్మార్గం ఇది. అమ్మాయి పేరు శృతి, ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు వివేక్ సాగర్ కూడా. ఇవే మనం చేసిన పనులు. వాళ్ళ వయసు ఎంత? పిల్లలు మొత్తం మునుగు మీసాల యువకులు కదా. తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు అధికారం కట్టబెట్టుగా? తెలంగాణ వాదం మాది అంటే తెలంగాణ వాదం మీరే ఉంచుకుంటారు, దేశం మీరే ఉంచుకుంటారు, అన్ని మీరే ఉంచుకుంటారు, ఇంట్లో అనుకుంటారు. ఇదా మరి బాధ్యతగా అంత పనిచేయాలి కదా. మరి తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకొని, అమరుల ఆకాంక్షల్ని భుజానికి ఎత్తుకొని, ఉద్యమకారుల కోరికల్ని ఇవాళ మనసులో పెట్టుకొని కవితక్క గారు ముందుకు కదులుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. రాబోయే రోజుల లోపల తెలంగాణ అస్తిత్వాన్ని కలగలిసినటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఈ నేల మీద మేము స్థాపించి తీరుతాం. మీరు చూస్తూ ఉండండి. తెలంగాణ లోపల మూలన సమూలమైన మార్పులు తెచ్చి చూస్తాం. మీరు చూస్తూ ఉండండి. ఈ మొత్తం రాజకీయ మొత్తం పార్టీ లోపల ఒక గొప్ప ప్రపంచాన్ని మేము తీసుకొస్తాం. మీరు చూస్తూ ఉండండి. తెలంగాణ లోపల ఒక గొప్ప సమాజాన్ని ఇక్కడి ప్రభుత్వం నిర్మించి తీరుతుంది. మీరు చూస్తూ ఉండండి. మొన్న రాథోడ్ బాబురావు గారు తెలంగాణ జాగృతిలో చేరిన తర్వాత వాళ్ళు ఎవరిని తీసుకున్నారా అంటే జీవన్ రెడ్డి గారిని తీసుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని విమర్శిస్తూ కవితక్క గారు మీరు జీవన్ రెడ్డి గారిని తీసుకున్నారు అంటే వాళ్ళు ఏమంటారంటే మన రాథోడ్ బాబురావుని తీసుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. రాథోడ్ బాబురావు ఎవరయ్యా అంటే మీ జీవన్ రెడ్డి లాగా తెలంగాణ వాదానికి అడుగడుగున అడ్డం పడి తెలంగాణ వచ్చినాక కూడా 10 ఏళ్ళు సమైక్య పార్టీలో తెలంగాణ అమరుల బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనిషి కాదు. 2006-7 లోపల ఇక్కడ తెలంగాణ వాదం మొదలైన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి బతికుండి గెలిచిన ప్రతి ఒక్కరిని గద్దల్లాగా రాత్రి తన్నుకుపోతా ఉంటే తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు నడిచినటువంటి మనిషి ఆయన. తన ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న మనిషి. మీరు తీసుకున్న జీవన్ రెడ్డి ఎవరు ఎంతమందిని కొట్టించిన జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను ఒకసారి అడిగి చూడండి. జగిత్యాలలో పల్లె చెప్తుంది. కనీసం సోయినదా మీకు? అంటే పార్టీ కోసం తెలంగాణ వాదాన్ని చంపుకుంటారా? తెలంగాణ వాదాన్ని విమర్శిస్తారా? జీవన్ రెడ్డి ఎంతమందిని ఎన్నిసార్లు అడ్డం పడ్డాడు? తెలంగాణ వాదం లేదని కదా కేసీఆర్ మీద పోటీ చేసింది. జగిత్యాల ఎన్నికలలో కేసీఆర్ కింద పోటీ చేసింది ఎవరు? మర్చిపోయినరా మీరు? ఆయన మాట్లాడిన మాటలు మర్చిపోయినరా మీరు? జీవన్ రెడ్డి ఇప్పుడు నిన్నటిదాకా పనికిరానోడండి, ఇవాళ మీ దాంట్లో ఏ రంగన హీరో అయిందా? కూరరాజన్న గారి దగ్గరికి వెళ్ళి మేము లెఫ్ట్ సిద్ధాంతాలకు కొంచెం అనుకూలమని, ఆర్థిక విధానాలు అనుకూలంగా ఉంటాయని చెప్పి, సోషలిస్ట్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటామని చెప్పి మీరు గద్దర్ను ఎండలో కూర్చోబెట్టలేదా? ఎంతమంది పెద్ద మనుషులను తెలంగాణ వాళ్ళని అవమానించారు మీరు? అడుగడుగునా అవమానించలేదా? కేశవరావు జాదవ్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.